శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం మొత్తం 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు వీరు తులారాశి కిందకు వస్తారు. వీరి యొక్క ఆదాయము 2, ఖర్చు మాత్రము 8, రాజపూజ్యము 1, అవమానము 5. వీరికి అన్ని గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నాయి, ఒక్క గురువు మాత్రము బలంగా లేడు. అయినా సరే ప్రతి పనిలోనూ అందవేసినటువంటి చెయ్యి ఉంటుంది వీరికి. పెద్దవారి యొక్క అనుగ్రహం అనేది వీరికి కావాలి. అనుభవజ్ఞుల యొక్క సూచనలు సలహాలు పాటిస్తే గనక ప్రతి ఒక్క పని అవలీలగా సాధిస్తారు. అలాగే గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి, కానీ అధిక ఖర్చులు ఉంటాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, కానీ జాతక పరిశీలన ఎంతో ఎంతో ముఖ్యం. జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికి పైన ఉన్నటువంటి అధికారుల యొక్క అండదండలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తోటి సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. గృహంలో కూడా శుభకార్యాలు జరుగుతాయి. కొద్దిపాటి అవాంతరాలు ఎదురైనా సరే వాటిని అధిగమించి శుభకార్యాలన్నీ కూడా సంపూర్ణం చేస్తారు. అందరి యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే రైతుల విషయానికి వస్తే కనుక వీరు వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. ఈ పంటని ఎవరికైతే అమ్ముదామనుకున్నారో వారికి అమ్మితే కనుక వారు మంచి లాభాన్ని మీకు చేకూర్చిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైనా ఉన్నాయంటే కనుక అధికారుల వల్ల కొంత ఆలస్యం జరగవచ్చు. ఆలస్యం జరిగినా కూడా ఆ పథకాలన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీర్చేస్తారు. కొత్తగా చిన్న చిన్న రుణాలు చేయవలసినటువంటి అవసరం పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఎంత కష్టమైనా సరే రుణాలని కూడా తీర్చేస్తారు. కౌలుదారులకు కూడా ఇదే విధంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి అధికారుల యొక్క అండదండలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మీపైన పని ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది, అధికారుల ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. తోటి సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. వారందరి యొక్క సహాయం వల్ల పనులన్నీ కూడా సంపూర్ణం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, కొందరికి పర్వాలేదన్నట్లుగా వారు అనుకున్న ఉద్యోగం కాకుండా ఇంకేదైనా ఉద్యోగం రావచ్చు వాళ్ళకి. అలాగే ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇంకొక దానికి మారాలి అనుకుంటే కనుక మారవచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయాలి. మీ పైన ఉన్నటువంటి బాస్ ఉంటారు కదా, ఆ బాసును అంచనా వేసుకొని ఉద్యోగం మారాలి. లేదంటే బాస్తో ఆయన ఉన్నటువంటి మీ పైన ఉన్న బాస్తో కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని తట్టుకొని ఖచ్చితంగా నిలబడాలి. నిలబడితే కనుక మంచి ఉద్యోగం, మంచి జీతం కూడా వస్తుంది. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరికి అధిష్టానం వారి యొక్క అండదండలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వారు మిమ్మల్ని గుర్తించలేరు. అయినా ఏ విధంగా అంటే ప్రజల్లో మంచి పేరుంది మీకు. ఆ పేరు వల్ల మీకు ఏదైనా సరే ఒక నామినేట్ పదవి, మంచి గౌరవం ఉన్నటువంటి పదవిని ఖచ్చితంగా కట్టబెడతారు. ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక హోరాహోరీ మధ్యన మీరు గెలుస్తారు. అలాగే ప్రజల్లో ఆదరణ మంచిగానే ఉంటుంది. మీకు కొన్ని శత్రుమూలక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సినీ రంగం, కళాకారులు, టెక్నీషియన్స్, మీడియా, ప్రింట్ మీడియా వీరి విషయానికి వస్తే కనుక వీరికి గురుబలం తక్కువ. అంటే అనుభవజ్ఞులు పెద్దవారు ఉంటారు కదా, వారి సలహాలు సూచనలు పాటిస్తే కనుక చాలా చాలా మంచిది. నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అంతంత మాత్రంగా ఉన్నా కూడా దాంట్లో మంచి మంచి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలను గుర్తించి ముందుకు వెళ్తే అవకాశాలను సద్వినియోగపరచుకుంటే కనుక చాలా చాలా మంచిది. అలాగే నటీనటులు నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి, కష్టపడాలి, తప్పదు. కొందరికి అవార్డులు రావచ్చు, రాకపోవచ్చు. అలాగే నూతన గాయకులకు మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నవి. వారు కూడా సద్వినియోగపరచుకుంటే కనుక వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా పర్వాలేదు, చాలా చాలా బాగుంది. 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉందన్నమాట. వ్యాపార రంగంలో పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాంట్రాక్ట్ వ్యాపారస్తులు ఉంటారు చాలామంది కూడా కదా, అలాంటి వారికి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పనులన్నీ కూడా సంపూర్ణం చేస్తారు, కానీ బిల్స్ అనేవి పెండింగ్లో పడతాయి. అధికారులు మీకు బిల్స్ మంజూరు చేయాలి కదా, అక్కడ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి అధికారులతో సన్నిహితంగా ఉండి వారి దగ్గర నుంచి బిల్లులు రాబట్టుకోవడం ఎంతైనా మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా వారు కూడా
కొద్దిపాటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. భూమి కొనుగోలు విషయంలో కానీ, లేదా వారికి ప్లానింగ్ శాంక్షన్ల విషయంలో కానీ, అప్రూవల్ ఏదైనా సైట్ అప్రూవల్ కానీ, ఇలాంటి విషయాలలో అధికారులతో సన్నిహితంగా ఉండి మంచిగా మాట్లాడి పనులు సంపూర్ణం చేసుకోవాలి. ఎందుకంటే గురువుతో సంబంధించినటువంటి వారు అధికారులు కదా. చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, అయినా సరే తెలివితేటలతో ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తారు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. అలాగే హోల్సేల్ వ్యాపారస్తులకు, రిటైల్ వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. భవన నిర్మాణ రంగంలో వినియోగించేటువంటి వస్తువులు అమ్మకందారులకు కూడా అధిక లాభాలు గడిస్తారు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి గురుబలం చాలా చాలా తక్కువ ఉంది. జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇతర వ్యాపకాలపై దృష్టి మరలే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఫోన్లు ఆడడము, ఫ్రెండ్స్తో చాట్ చేయడము, ఫ్రెండ్స్తో మాట్లాడడము, టైం పాస్ చేయడం ఇలాంటివి. ఇది మాత్రం తల్లిదండ్రులు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లలపైన దృష్టి పెట్టాలి. మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో చదువుకోవాలన్నటువంటి సంకల్పము సిద్ధించకపోవచ్చు. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలపైన దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే పిల్లలకు అధిక మొత్తంలో మార్కులు కాకపోయినా, ఆశించినన్ని మార్కులు కాకపోయినా బోటాబోటి మార్కులతో పాస్ అవుతారు. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరు కూడా కోచ్ యొక్క అండదండలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాగే వీరు ఎంత కష్టపడినా కూడా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోతుంటారు. కాబట్టి కోచ్తో మీరు మంచి నైపుణ్యం ఉంది, మీ దగ్గర మంచి పోరాట పటిమ కూడా ఉంది, మంచి ప్రాక్టీస్ చేసి ఉన్నారు. కోచ్తో మంచి శ్రద్ధగా చక్కగా వారితో మాట్లాడుతూ మంచిగా ఉన్నారంటే కనుక రాష్ట్ర జాతీయ జట్లలో ఖచ్చితంగా స్థానం లభిస్తుంది. ఆ స్థానం లభించినప్పుడు ఖచ్చితంగా పోరాట పటిమను ప్రదర్శించాలి. అలా ప్రదర్శిస్తే కనుక క్రీడాభిమానుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అవార్డులు, రివార్డులు మీ సొంతం అవుతాయి. మొత్తం మీద పరిశీలిస్తే కనుక తులారాశి వారికి అన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి, ఒక గురుగ్రహం తప్ప. మీరేం చేయాలంటే ప్రతి గురువారం సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు 16 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, లేదా శ్రీ మేధా దక్షిణామూర్తి, లేదా శ్రీ లక్ష్మీ హయగ్రోల్ వారి యొక్క దర్శనం, ఆ దేవతల యొక్క శ్లోకాలు 16 సార్లు పారాయణ చేయాలి. అయినా కూడా పనులు సంపూర్ణం అవ్వట్లేదు, ఆగిపోతున్నాయి అంటే కనుక గురుగ్రహం యొక్క జపం 16,000 చేయించి, ఆ జపం తర్వాత గోక్షీర తర్పణం, తర్వాత హోమం, తర్వాత శనగలు దానం, అలాగే ఆ జపహోమాలు చేసినటువంటి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వారితో ఆశీర్వాదం పొందితే కనుక అనుకున్న పనులు అవుతాయి. ఇంకా త్వరితగతిన పనులు సంపూర్ణం కావాలి అంటే కనుక శ్రీ మేధాదక్షిణమూర్తి స్వామి వారి యొక్క హోమం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమం, అలాగే శ్రీ లక్ష్మీ హయగ్రీవుల వారి యొక్క హోమం, అనంతరం గోమాత సేవ, గోవుకు తినడానికి గ్రాసం ఏదైనా సమర్పిస్తే కనుక ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా తులారాశి వారికి అవుతాయి. హర నమ పార్వదేపదే, హర హర మహాదేవా, హర శంభో శంకర, పాహి మాం పాహి మాం పాహి మాం ప్రభో.